అయోధ్య జగన్నాథపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలయ స్థల పురాణ పుస్తక ఆవిష్కరణ. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం అయోధ్య జగన్నాథపురంలోని శ్రీ కనకవల్లి సహిత లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు విశిష్ట దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని చైర్మన్ రాజ్ బహదూర్ నివృత్తిరావు, ఈవో విఎస్ఎన్ మూర్తి ఆధ్వర్యంలో వేద పండితులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. తదుపరి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి గర్భాలయంలో స్వామివారిని దర్శించుకొని పుష్పార్చనలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్న పవన్ కళ్యాణ్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ స్థల పురాణం పుస్తకాన్ని అధికారంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బోల్శెట్టి శ్రీనివాస్, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, ఎమ్మెల్యేలు బొమ్మిడి నాయకర్, మద్దిపాటి వెంకటరాజు, చిర్రి బాలరాజు, బడేటి రాధాకృష్ణయ్య, పచ్చమట్ల ధర్మరాజు, పులపర్తి రామాంజనేయులు సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లా పరిపాలనా యంత్రాంగం తరపున కలెక్టర్ వెంట్రి సెల్వి, ఎస్పీ ప్రతాప్ శివ్ కిషోర్ కూడా హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయోధ్య జగన్నాథపురం పర్యటనలో భాగంగా ఇటీవలే పూర్తి చేసిన పొంగుటూరు లక్కవరం రహదారిని పరిశీలించారు. గత పర్యటనలో పూర్తిగా గుంతలతో నిండిన ఈ రహదారి ప్రజల విన్నత మేరకు ప్రత్యేక శ్రద్ధతో మరమ్మతులు చేయించి 6.5 కిలోమీటర్ల మేర 1.5 కోట్లతో పనులు పూర్తి చేయటమైనట్లు అధికారులు వివరించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి పవన్ కళ్యాణ్ రోడ్లను పరిశీలించి గ్రామంలో మ్యూజిక్ డ్రైన్ పనులను కూడా ప్రత్యక్షంగా పరిశీలించారు.